రాష్ట్రంలోని టీచర్ల బాధ్యత తమదని, విద్యార్థుల బాధ్యత టీచర్లదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మన్యం జిల్లాలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేస్తే ప్రపంచానికి ఆదర్శ నమూనాగా మారుతుందన్నారు. ఇక్కడి స్వచ్ఛమైన ప్రేమ, అభిమానాలు ఎక్కడా దొరకవన్నారు. విద్యార్థులు మీటింగును పర్ఫెక్ట్ గా చేయడం బాగా అనిపించిందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలను తెలియజేశారు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టామన్నారు. జూలైలో 2 కోట్ల మందితో రెండో మీటింగ్ పెట్టి గిన్నిస్ రికార్డు సాధించామన్నారు. చాలా సమస్యలు వచ్చాయి. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారు. చాలా బకాయిలు పెట్టిపోయారు. మీరు చూస్తే కోట్ల రూపాయలు 6,500 కోట్లు ఒక్క విద్యాశాఖలో బకాయిలు పెట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఇష్టానుసారంగా పోస్టింగ్స్ ఇవ్వకుండా పోవడం చాలా చేశారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంతమందికి చిన్న చూపు ఉంది. ఆ మైండ్ సెట్ మార్చాల్సిన బాధ్యత సీరియస్ గా నా వైపు చూశాడు ఆయన. మీరు చప్పట్లు కొడుతున్నారు, ఆయన కొట్టలేదు. ఆయన నా వైపు సీరియస్ గా చూసుకుని, ఒక పక్కన ఐటీ శాఖ మార్చులు మీరే, విద్యాశాఖ మార్చులు మీరే, బాధ్యత మీ పైన ఉంది. టెక్నాలజీతో జోడించి మెరుగైన విద్య అందించండి. కేవలం 2 సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ 1 చేయండి అనే ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు.